వెల్కమ్ టు నేటి భారత్. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో ముస్లిం సంఘాలు ఆదివారం శాంతియుత నిరసన ప్రదర్శించాయి. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆదేశాల మేరకు ముస్లిం సోదరు సోదరీమణులు ఈ నిరసనలో పాల్గొన్నారు. నిరసనకారులు స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి పాత బస్టాండ్ మీదుగా 4 రోడ్ల కూడలి ఆర్టీసీ బస్టాండ్ వరకు జాతీయ పతాకాలు నల్ల జెండాలతో ప్రదర్శన నిర్వహించారు. 4 రోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడి వక్ఫ్ సవరణ బిల్లును రద్దు చేయాలంటూ ప్లే కార్డులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో జామియా మార్కస్, పాత మసీదు ఇమాం, మండల కాజీ జాఫర్ మొహమ్మద్ సాదిక్, ముస్లిం వెల్ఫేర్ నాయకుడు అమీర్ బాషా పాల్గొన్నారు. దీని యొక్క కారణం ఏమనగా వక్ఫ్ రక్షణ. వక్ఫ్ అంటే ఏమిటి? మన యొక్క పూర్వీకులు అల్లాహ్ యొక్క పేరు మీద ఏదైతే దానం ఇచ్చినారో, ఏదైతే అల్లా మార్గంలో దానం ఇచ్చినారో దానికి వక్ఫ్ అంటారు. వక్ఫ్ అంటే ఇది అల్లాహ్ యొక్క సొమ్ము. ఇది వక్ఫ్ అల్లాహ్ యొక్క సొత్తు. ముస్లింలు కేవలం పరిరక్షకులే. వక్ఫ్ పై రాజ్యాంగంపై రాజ్యాంగంపైనే ఆక్రమణ. వక్ఫ్ రక్షణ రాజ్యాంగ రక్షణ, వక్ఫ్ రక్షణ ధర్మరక్షణ, వక్ఫ్ రక్షణ రాజ్యాంగ రక్షణ. దాని కొరకు ఈ యొక్క వక్ఫ్ ఏమిటి? మన యొక్క పూర్వీకులు ఇచ్చిన దానం ఇది. దీనికి రక్షణ చేయడం మనందరి యొక్క బాధ్యత. ఇప్పుడు కేంద్రం యొక్క సర్కార్ ఏం చేసింది? ఒక వక్ఫ్ బిల్ అని తీసుకొని వచ్చి దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ముస్లింల నుంచి ఈ యొక్క వక్ఫ్ యొక్క సొమ్ముని తీసుకోవాలా. ఈ యొక్క సొమ్ము మాకు ఏ సర్కారు ఇవ్వలేదు, మా యొక్క పెద్దోళ్ళు ఇచ్చిన సొమ్ము ఇది. దీనికి రక్షణ చేయడం మా బాధ్యత. ముస్లిం పర్సనల్ లా బోర్డు వాళ్ళు మన యొక్క పెద్దోళ్ళు ఎట్లయితే మాకు గైడెన్స్ ఇచ్చినారో దాని ప్రకారంగా ఈ బిల్లు రద్దు చేయేంత వరకు మా యొక్క పోరాటం జారీ ఉంటుంది. మేము దీని కొరకు ప్రాణమైనా సరే త్యాగం ఇవ్వడానికి సిద్ధము. దీని కొరకు ఏదైనా త్యాగం ఇవ్వడానికి సిద్ధము. అందుకోసం ఈ యొక్క వక్ఫ్ బిల్లు ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది. ఈ రాజ్యాంగం మనకు ఈ యొక్క హక్కు ఇచ్చింది. ఎవరైనా సరే తన యొక్క ధనానికి, సొమ్ముకి దైవ మార్గంలో ఖర్చు పెట్టవచ్చు. అందుకొరకు ఆ యొక్క ఖర్చు చేసిన కోసం ఈ యొక్క సంపత్తిని మనమందరం రక్షించుకోవాలా. దీని కొరకు మన యొక్క ఈ యొక్క ప్రొటెస్ట్ జరుగుతుంది. ఈ యొక్క మెమోరాండం కోసం మాది కూడా ఇదే. అందుకోసం మేము అల్లాహ్తో ఎల్లప్పుడూ దువా చేస్తున్నాము. ఈ యొక్క దేశంలో, ఈ యొక్క హిందుస్థాన్లో ఎల్లప్పుడూ శాంతి మరియు అమన్, మళ్ళీ ఎల్లప్పుడూ ఈ యొక్క మత కలహాలు లేకుండా ఈ యొక్క హిందుస్థాన్ దీనికి శాంతిగా, మనశ్శాంతిగా మనం జరగాలని, ముందుకు సాగాలని మేము అల్లాహ్తో దువా చేస్తున్నాము. అల్లాహ్ తాలా మన యొక్క ఈ ప్రొటెస్ట్ని కబూల్ చేయగా.
మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. లేటెస్ట్ న్యూస్ కోసం నేటి భారత్ ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.